హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు నేను చేసిన డిష్ ఏంటో తెలుసా? కరకరలాడే వెరీ టేస్టీ ఆనియన్ పకోడా. మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆనియన్ పీసెస్ బార్గా కట్ చేసుకోవాలండి, శనగపిండి 1 కప్పు, 1/2 కప్పు బియ్యం పిండి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక బౌల్ తీసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటే బాగా పిసికినట్టుగా కలుపుకోవాలండి. ఆనియన్స్లో నుండి వాటర్ బయటికి రావాలి. అప్పుడే మన పకోడీకి సూపర్ టేస్ట్ వస్తుంది. బాగా నలుపుకుంటా కలుపుకుంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ ఆ ఉల్లిపాయలకి పడతాయండి. అలాగే వాటర్ కూడా బయటకు వస్తుంది. ఇదే వాటర్తో మనం పిండిని కలిపేసుకోవాలండి. ఎక్స్ట్రా వాటర్ వేయక్కర్లేదు. ఫస్ట్ కొంచెం వేసుకొని కలుపుకోండి. బియ్యం పిండి, శనగపిండి వేసి ఆ ఉల్లిపాయల నుండి వచ్చిన తేమతోనే కలుపుకోవాలండి. అవసరమైతేనే కొంచెం వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసేసుకుంటే జారుగా అయిపోయిద్దండి. అస్సలు బాగా రావు పకోడీలు. చాలా క్రంచీగా టేస్టీగా వస్తుందండి నా స్టైల్ పకోడీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. విజయవాడ మొత్తం బాగా వానలండి, మునిగిపోతుంది. బయట రోడ్లన్నీ మునిగిపోతున్నాయి. ఎప్పుడు పడనంత వర్షం పడుతుందంటండి ఇప్పుడు. ఈ పిండిలో కొంచెం మరిగే నూనె వేసి 1 స్పూన్ కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా కలుపుకున్నాక వేడి నూనెలో పిసుక్కుంటూ వేసుకోవాలండి. ముద్దలుగా వేసుకుంటే పకోడీ బాగా రావు, లోపల మెత్తగా ఉండిపోయి అస్సలు టేస్ట్ బాగోవండి. ఇలా పిసుక్కుంటా పల్చగా పడేటట్టు వేసుకోవాలి ఆయిల్లో. అప్పుడే చాలా టేస్టీగా వస్తాయి. వెంటనే వేగుతాయి, క్రిస్పీగా అవుతాయి. వెంటనే కలిపేయకూడదండి. ఆయిల్లో వేసిన వెంటనే కలపకూడదు. కొంచెం వేగాక అప్పుడు కలుపుకోవాలి. స్లోగా మీడియం హీట్లో కలుపుకుంటూ వేపుకోవాలండి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకుంటే బాగుంటాయి. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఆయిల్ నుండి తీసేసి ప్లేట్లో వేసుకోండి. విన్నారా ఆ సౌండ్? ఎంత క్రంచీ సౌండ్ వస్తుందో. ఆ క్రంచీనెస్ చూసారా? సూపర్ క్రంచీగా. ఒక్క చుక్క ఆయిల్ కూడా పీల్చలేదండి. నా చేతికి అస్సలు ఒక్క చుక్క ఆయిల్ కూడా అంటుకోలేదు. తర్వాత బౌల్లో తీసుకొని వేడిగా కరకరలాడుతూ తింటే, దానితో పాటు 1 కప్పు టీ కానీ కాఫీ కానీ ఉంటే ఇంకా చెప్పాలా అండి? ఆహా, ఆ టేస్టే వేరండి. చేసుకొని తిని రుచి చూస్తే కానీ తెలియదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇప్పుడున్న క్లైమేట్కి బయట చల్లగా వానగా ఉంటే లోపల వేడిగా పకోడీ అదిరిపోతుంది.